రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 625 మండలాల్లో లోటు వర్షపాతం ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం పట్టించుకోవడం లేదని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. ప్రాజెక్టుల్లో నీళ్లు లేకపోయినా పంటలకు నీరిస్తామంటూ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యంగా రాయలసీమ విషయంలో సీఎం వైఖరి దారుణంగా ఉందన్నారు. శ్రీశైలం జలాశయంలో నీటితో ఓవైపు తెలంగాణ, ఇటు చంద్రబాబు ఎడాపెడా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని విడుదల చేస్తున్నారని ఆరోపించారు. అవకాశమున్నా పోతిరెడ్డిపాడు నుంచి సీమకు నీరివ్వకుండా ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 688 మండలాలకు గాను 625 మండలాల్లో ఈరోజు లోటు వర్షపాతమే కనిపిస్తుంది. 91% రాష్ట్రం లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది. ఇక జిల్లాల పరంగా చూస్తే 28 జిల్లాలకు 28 జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే కనిపిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇలాంటి పరిస్థితి ఉంది అని గుర్తించడానికి కూడా ఈ మనిషి ఇష్టపడడం లేదు. ఎందుకనంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం నుంచి నీళ్లు విడుదల చేయాలి అని అంటే 880 అడుగులు ఉంటే 44,000 ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీతో పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు కిందికి వదలొచ్చు. అలాంటిది ఈ రోజు శ్రీశైలం నుంచి ఏడాపెడ తెలంగాణ వాళ్ళు కరెంటు ఆంధ్రాలో ఉంటూ చంద్రబాబు నాయుడు రైతుల గురించి ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా మరోవైపున కరెంటు జనరేషన్ 48,000 క్యూసెక్కులు డ్రా చేస్తా ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే 3 వారాల్లోనే శ్రీశైలం రిజర్వాయర్ లోని నీటి మట్టం 854 అడుగులు దిగువకు చేరిపోతుంది. రాయలసీమకు నీళ్లు ఎలా ఇస్తారు అని అడుగుతా ఉన్నాను నేను. మరి ఇప్పుడు మీరు ఎందుకు ఇవ్వడం లేదు? చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాం. ఇలాంటి పాలకులు ఉంటారు కాబట్టే రాయలసీమ లిఫ్ట్ అనేది ఒక ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ కింద రాయలసీమ ప్రజలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మేము కట్టడం మొదలెట్టాం. ఇలాంటి పాలకులు ఉంటారు కాబట్టి వర్షపాతం లోటు ఇంత తీవ్రంగా కనిపిస్తా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు నిద్ర నటిస్తూనే ఉన్నాడు తప్ప రైతులకు మంచి చేసే కార్యక్రమాలు ఇంతవరకు ఏదీ కూడా చేస్తూ అడుగులు పడలేదు.